హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిగా అరుణాచలం వెళ్ళామని చెప్పాను కదా, షార్ట్ వీడియోస్ పెట్టాను. ఫుల్ వీడియోస్ కూడా ఎందుకు పెడుతున్నా అంటే నాకు ఎప్పటికీ గుర్తుకు ఉండాలని నేను పెట్టుకుంటున్నా. నాకు అంతగానో సబ్స్క్రైబర్స్ లేరు. అందులో చూసిన వాళ్ళు అందులో వస్తారు, ఫుల్ వీడియోలు చూసేవాళ్ళు ఫుల్ వీడియోలో వస్తారు కదా, ఏదో కొంచెం ఆశ నాకు నచ్చి నాకు ఇష్టమై నేను పెట్టుకుంటున్నాను. ఇక లోపల మస్తు అనిపించింది నాకైతే. ఇక్కడ మన దగ్గరలో ఇంత పెద్ద గోపురాలతోటి గుళ్ళు లేవు. నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద గుడికి వెళ్ళడము నాకైతే మస్తు అనిపించింది. తిరుపతిలోనే వెహికల్ మాట్లాడుకుందామని చెప్పాను కదా, కాణిపాకం అరుణాచలం గిరి ప్రదక్షిణం అంతా కంప్లీట్ అయిందండి. ఇక గోల్డెన్ టెంపుల్కి వెళ్దామనేసరికి అక్కడ ఫ్రైడే అయ్యేసరికి జనాలు మామూలుగా లేరు, మస్తు జనాలు ఉన్నారు. అక్కడే 3 hours దర్శనంకే టైం పడుతుందంటే ఇంకా గోల్డెన్ టెంపుల్ స్కిప్ చేసేసి తిరుపతిలో పద్మాక్షి అమ్మవారికి కొండ కింద పద్మాక్షి అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారి దగ్గరికి దర్శనంకి వెళ్ళాము. వచ్చేటప్పుడు వెళ్దామని స్కిప్ చేసాము, కానీ ఖచ్చితంగా పద్మాక్షి అమ్మవారి దర్శనం కావాలని పట్టుకొని మరి మేము తిరుపతి మళ్ళీ వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఆ అన్న మంచిగా తీసుకొచ్చాడు. కానీ మామూలు వాన కాదండి. అరుణాచలం నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో 1 గంట సేపు వానలో ఎలాగెళ్తామో అని మస్తు భయం అనిపించింది. అది కూడా వీడియో తీసి పెట్టాను, చూపిస్తాను చూడండి. ఇంకా ట్రైన్కి 6 o'clockకి ట్రైన్ అండి. 3 కల్లా మేము పద్మాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాము. అక్కడ గంటలోనే దర్శనం అయింది. ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ కూడా ఉంటారు ఏమో, ఫ్రైడే కదా అని మేము భయపడ్డాం. కానీ అక్కడ 1 hourలో దర్శనం అయిపోయింది. ఇక అన్నదానము అనౌన్స్ చేస్తున్నారు అక్కడ 1 to 5 వరకు ఉందని. అక్కడికి వెళ్ళేసరికి 1 అయింది, 1కే క్లోజ్ అయిపోయింది. అక్కడ చెప్పినట్టుగా ఏం లేదు. సర్లే అని ఇక బయట భోజనం చేసుకొని హడావిడిగా 5 o'clock కల్లా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము. 6కి ట్రైన్ ఉందంటే ఎందుకైనా మంచిది ఒక అడుగు ముందులే ఉండాలి కదా అని అంతమంది జనాలు ఒకేసారి వచ్చారండి 6 o'clockకి. మా బాబాయ్ పర్స్ పోయిందండి, పర్సులో డబ్బులు ఉండే అవి కూడా పోయినాయి. కొంచెం జనాలు ఉన్న కాడ మాత్రం జాగ్రత్తగా ఉండండి. నేను మాత్రం మరీ అతిగా భయపడతాను. ఏదైనా సరే, ప్రయాణం అయినా సరే, నాకు జనాలు ఉన్న కాడైనా సరే అందరిని నమ్మద్దు కదా. నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలని చెప్తున్నాను. షార్ట్ వీడియోలో ఇంత వివరంగా ఇంత క్లుప్తంగా చెప్పలేను కదా, అది కొంచెమే టైం ఉంటుందని నేను అందులో చెప్పలేదని ఏదన్నా ఉంటే ఇక్కడ ఈ వీడియోలో కవర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. మీరు మాత్రం అనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. దర్శనం అయితే మంచిగానే అయిందండి. ఇక తినేసి స్టేషన్కి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 6 అయింది. 6కి ట్రైన్ కరెక్ట్గా వచ్చిందండి. వచ్చేటప్పుడు ట్రైన్ లేట్ అని చెప్పాను కదా, ఇప్పుడు మాత్రం కరెక్ట్గా వచ్చింది. మంచిగా వెళ్ళాము. ఇది ద్వారము అండి, మోక్ష ద్వారము. నేను నా పిల్లలు ఎలా వచ్చామో చూడండి, పాపాలన్నీ దొరుకుతాయంట. ఇది చిన్న క్లిప్ పెట్టాను చూడండి. ఆ షార్ట్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి. ఇక పిల్లలకి ఆకలిస్తుందంటే హోటల్కి వెళ్ళాము. అది కూడా చిన్న చిన్న వీడియోస్ పెట్టాను. పెద్దగా నేను అన్నీ తీసుకొచ్చి పెట్టి చూపించాలనుకోలేదు. ఏదో చిన్నగా మనం ఎప్పుడు రొటీన్ లైఫ్ కంటే విభిన్నంగా ఉంది కదా అని పెట్టాము. ఇక చూడండి, అరుణాచలం నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో అసలు అద్దం నుంచి కనబడట్లేదు ఏం వెహికల్ ఎక్కడ వస్తుందో అని. ఇక అన్న పాపం కనబడట్లేదని పక్కకి 1 గంట సేపు ఆపారు. ఇది పద్మాక్షమ్మ గుడి. ఇక్కడ కూడా దర్శనం మస్తు అయింది. బాయ్.